నువ్వేంటి ఇక్కడికి వచ్చినావు? సిగ్గుండాలి వేరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇలా చేయడానికి. దానికన్నా ముందు నువ్వు నా బాయ్ ఫ్రెండ్. ఎవరేమనుకున్నా నేనే నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. చూడవే ఎలా కక్కాడు. ఏం సిద్ధు ఇది? తాగావా? కొంచెం సిగ్గుండాలి, సిగ్గుండాలి. ఎన్నిసార్లు చెప్పాను నీకు? తాగితే తాగావు, ఆ సింక్ లో కక్కచ్చు కదా, సింక్ లో కక్కచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఓహో, నీ ఎక్స్ గుర్తొచ్చిందా? సారీ లత, మార్నింగ్ ఎక్స్ గురించి డిస్కషన్ వచ్చింది, గుర్తొచ్చి ఉంటదిలే. పర్లేదు. ఇలా కాదు, నీకు తాగిందాక మొత్తం దిగిపోవాలి. ఈ బొమ్మ ఎవరిచ్చారా నీకు? స్కూల్లో అక్క నిన్ను. ఇప్పుడు దిగుద్ది తాగింది. రా లోపలికి. అటెక్కడికి? ఇది మన రూమ్, రా. హలో తాగుబోతు సిద్ధు, తల తుడుచుకో లేదా జలుబు చేస్తే వస్తుంది. ఇది కూడా రాదు, కూర్చో. సిద్ధు సారీ రా, ఇందాక గట్టికి కొట్టా కదా. కొట్టావు కదా. సారీ చెప్తున్నా కదా. చెప్పావు కదా. ఏంటి అలిగాడా సిద్ధు బాబు? సిద్ధు మళ్ళీ ఏంటి? నిజంగానే నీ ఎక్స్ గుర్తొచ్చి తాగావా? మాట్లాడితే ఎక్స్ 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 అనకు. అదో తొండమోంది, దానివల్లే నా లైఫ్ లో మనశ్శాంతి లేకుండా పోయింది. దాంతో ఉన్న రోజులు అది నాతో నరకం స్పెల్లింగ్ రాయించింది. దాని పేరు తీసి నువ్వు మళ్ళీ నాకు సింపా చూపించకు. ఓకే. అసలు నాకు సిగరెట్ అలవాటైంది, మందు అలవాటైంది. నా బతుకు సంక నాకిపోవడానికి కారణమే ఆ లత. లతానా? అదే అదే ప్రియా. ప్రియా చూడు, కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడిస్తున్నాను. అసలు దాని పేరు పలకాలంటేనే చిరాకేస్తుంది నాకు. ఏమైంది? అదే నేను చూద్దామని వచ్చాను. పెద్ద సౌండ్ వచ్చింది. సిద్ధు నేనేమైనా కొట్టాడా? ఇడితేనే నార్సింగి పోలీస్ స్టేషన్ అంటుంది, కొడితే ఇంకేమనుందా? అబ్బా, మేం కొడితే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు, మీరు మాత్రం చేతిలో ఏది దొరికితే దాంతో కొట్టేస్తారు. అప్పుడు మేమనొద్దు ఉమెన్ హ్యాండ్లింగ్ అని. మీరు కోపంగా కొడతారు, మేం ప్రేమగా కొడతాం. ఏ లత, అంతేగా? అవును, కానీ కొంతమందికి ఆ ప్రేమ అర్థం కాదులే. ఇది నన్ను కొట్టడం ఏంటి అని ఈగోకెళ్ళి రిలేషన్షిప్స్ ని స్పాయిల్ చేసుకుంటారు. అదే అదే, మీరు కొడితే ప్రేమ, మేం కొడితే కోపం. మీరు చూపించేది మమకారం, మేము చూపిస్తే అహంకారం. మీరు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులు. ఇవేగా మా మొగల రాతలు. అండ్ ఇంకోటి,
ఈగోకి పోయినా ఏలూరుకి పోయినా మనం నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ఎప్పటికీ వదలం. హలో డ్రింకింగ్ స్టార్ సిద్ధు బాబు, బానే చెప్తున్నావు. ఆటో కొటేషన్లు, వాట్సాప్ స్టేటస్లు. పదా పోదాం. మనిషి బతుకింతే బట్టలు తకాలంతే. లత, వాషింగ్ కా? హా. బయట సిద్ధు నా బట్టలు వేస్తున్నాడు వాషింగ్ మిషన్ లో, నువ్వు కూడా వేసేయి. ఉమ్. మధు బట్టలు వేస్తున్నా. నీ ప్రజెంటే ఇవ్వమంది నీ ఎక్స్ బట్టలు. నాది తొండమొహమా? నేను నీకు నరకం చూపించానా? నా వల్ల నీకు మందు సిగరెట్టు అలవాటయ్యాయా? మరి ఇప్పుడేం రోగం వచ్చొచ్చింది తాగి చావడానికి? ఎక్కడివి అక్కడే మర్చిపోవచ్చు కదా. మర్చిపోవడానికి నువ్వనింది మంచి మాటలు కాదు, మండిపోయే మాటలు. అయిపోయింది, ఏదో అయిపోయింది మధు, వదిలే. ఎందుకవుతుంది? అవ్వదు. అయిపోయిందేది అయిపోలేదు, అవ్వాల్సిందేది ఆగదు. చూపిస్తా నీకు. ఆగాగాగాగు. అప్పుడేదో అన్నావు, నీకంటే అందంగా, నీకంటే ట్రాన్స్పరెంట్గా, నీకంటే నన్ను బాగా చూసుకునే అమ్మాయిని చూసుకుంటా 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 అన్నావు కదా. బానే చూసుకున్నావు. కుక్క లాగా వెనకెనకాలే తిరుగుతున్నావు. కుక్క. నిన్ను కూల్ టామీ, కూల్. నువ్వు వెళ్ళి మీ మేడంకి దోశలేసుకో, మీ మేడం నీకు బిస్కెట్లు వేస్తుంది. ఓకేనా? మేడం, సిద్ధు గారు మీ హస్బెండా? కాదు, నా బాయ్ ఫ్రెండ్. ఆగు, నాకు చెప్పకుండా ఏం ఆర్డర్ పెట్టాడు వాడు? సిద్ధు, సిద్ధు ఏం ఆర్డర్ పెట్టావు నాకు చెప్పకుండా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, సిద్ధు గారు లోపల బట్టలు ఉతుకుతున్నాడు. ఎవరివి? నావి. మీవా? మీకేమవుతారు మ్యామ్? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నేనేం పెడతాను నా బొందా? వాషింగ్ మెషిన్ లోకి లిక్విడ్ పెట్టా. సిద్ధు గారు మీరేమనుకోనంటే ఒకటి అడగచ్చా? అడుగు. అనుకుంటానో లేదో తర్వాత చెప్తా. సార్, బయట ఒక్క అమ్మాయి దొరికే అబ్బాయిలు అల్లాడిపోతుంటే మీరు ఒకేసారి ఒకే ఫ్లాట్లో ఎట్ ఎ టైం ఎలా సార్? అదృష్టం అడ్డం తిరిగితే పీచ్ మిఠాయి తిన్నా పన్నీరిగిద్దంట. ఓ, అలాగే మన దరిద్రం దూల తీరితే ఇదిగో ఇలా అందరూ ఒకేసారి వచ్చి మన నెత్తి మీద పడతారంట. అయినా మీరు అనుకున్నంత ఆనందంగా ఏం లేదురా లోపల. దూల తీరిపోతుంది. అర్థమైందా? బాగా. సార్ బయలుదేరు. సిద్ధు, లతా కూడా చేసే 2 బ్రెడ్ స్లైసెస్. ఏం నేనా? చేసే సిద్ధు. ఒక్కరోజు అంటే ఓకే, డైలీ అంటే కుదరదు. బ్రెడ్ మీద జామ్ రాసి ఇవ్వడానికి ఏముంది? ఇంట్లో మన ఇద్దరం ఉన్నామంటే ఓకే. అయినా నువ్వేంటి తన ముందు కొట్టడం, విసుక్కోవడం, తిట్టడం లాంటివి చేస్తున్నావు? నీదే డామినేటింగ్ నేచర్ అని చూపించుకోవాలనా? డామినేటింగ్ ఏం సిద్ధు? చూడు మధు, ఎంత కాదన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు కావాలనే తన ముందు చాలా చేస్తున్నావు. సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని ఉండమంటే నేనుండను. ఉండపోతే పో. ఎవడుండమన్నాడు? పాస్ట్ లో లవ్ స్టోరీ చెప్పలేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంట. సెల్ఫ్ రెస్పెక్ట్. మధు మేడం, అయితే మీకు తెలుసా సిద్ధు సార్ పాస్ట్ లవర్ ఎవరో? అబ్బా, ఇది పెళ్లి చేసేలా ఉంది. మీకు తెలుసా? నాకెందుకు తెలీదు? అంటే మీరు అమ్మాయిని చూసారా? లక్ష్మి గారు చూసారా ఏంటి? మధు, కొంచెం హెయిర్ డ్రైయర్ ఉంటే ఇస్తావా? నేను తీసుకురావడం మర్చిపోయాను. వస్తున్నానే, ఇప్పుడే వస్తాను. ఇదిగో లక్ష్మి గారు, మధుకు తెలియదు లతా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని. మీరు కొంప ముంచేసేవారు. ప్లీజ్ చెప్పకండి. అవునా? నాకు తెలియదు కదా సిద్ధు సారు. కొంచెం అంటే విధ్వంసం అయిపోయేదేమో. జస్ట్ మిస్. మరే
సిద్ధు మ్మ్. మన ఇంట్లో ఎవరున్నా మనలాగే ఉండాలని అనుకున్నామా లేదా లివిన్కి మూవ్ అయ్యే ముందు? మ్మ్. డామినెన్స్ ఏం సిద్ధు? నువ్వు నా అనుకునే చనువుతానే కదా నేను అలా మాట్లాడాను. మ్మ్. అయినా నీది అప్పర్ హ్యాండ్ నాది లోవర్ హ్యాండ్ ఏంటి? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే కదా లవ్ అంటాం. మ్మ్. పోనీలేండి కలిసిపోయారు. ఇంకెంత పెద్ద గొడవ అయిపోద్దని కంగారు పడిపోయాను. అవ్వలేదండి, డిసప్పాయింట్ అయ్యారా? అలా అంటారేంటి సిద్ధు సారు? మీరు బాగుండాలని అనుకుంటానే గాని దొరికిపోవాలని అనుకుంటానే ఏంటి చెప్పండి. దొరికిపోవడం ఏంటి? దొరికిపోవడం ఏంటి? దూరం ఎక్కడ అవుతారా అని అంటుంది. ఇదిగో లక్ష్మి గారు, మన పైన ఫ్లాట్ 501 లో రాత్రి బర్త్డే పార్టీ జరిగిందంట, మీకు తెలీదా? అవునండి బాబు, మర్చిపోయాను. లేదంటే ఫ్రిడ్జ్ లో కేక్ తినేస్తారేమో. మధు, చెప్పడం మర్చిపోయాను. మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, మెయిల్ వచ్చింది. నేను సెలెక్ట్ అయ్యాను. ఓ వావ్, కంగ్రాట్స్ లత. థ్యాంక్ యూ. సో ఇక నుంచి ఇక్కడే ఉంటావు అనమాట. ఈవినింగ్ వెళ్ళి ఏదైనా పీజీ చూసుకోవాలి. పీజీలో ఉండటం ఎందుకు, ఇక్కడే ఉండు. సిద్ధు, లతాకి జాబ్ వచ్చేసిందంట. ఓ కంగ్రాచులేషన్స్. అయితే వెళ్ళిపోతుంది అనమాట. పీజీలో ఉంటా అంటుంది. నేను ఇక్కడే మన ఫ్లాట్ లో ఉండమంటున్నా. మన ఫ్లాటా? హా, ఇప్పుడు ఉంటున్న రూమ్ లోనే ఉంటుంది. వద్దులే మధు, ఎందుకు చెప్పు. నేను పీజీలో ఉంటా, మీకు కూడా ప్రైవసీ ఉంటుంది. నీ దగ్గర మాకు ప్రైవసీ ఏంటి లత? ఆఖరికి సిద్ధు ఎక్స్ గురించి కూడా నీతో షేర్ చేసుకున్నా కదా. మధు ప్లీజ్. సరే ఓకే, ఒక పని చెయ్యి, 1 month ఇక్కడ ఉండు. అప్పటికి నీకు నచ్చలేదు, ఇబ్బందిగా ఉందంటే ఆలోచిద్దాం. తనకి ఏవో ప్లాన్స్ ఉంటాయి కదా, ఆలోచించుకో నువ్వు. ప్లాన్స్ ఏం లేవు, తను ఇక్కడ ఉంటుంది అంతే. లత, నా మీద ప్రామిస్, నువ్వు ఉంటున్నావు. సిద్ధు ఇట్రా. సిద్ధు మీద కూడా ప్రామిస్. నా మీద సరే. ఆ! ఉంగరం గుచ్చుకుంది. ఓ నీకేమైనా పిచ్చా? తను మనతో ఉండడం ఏంటి? తను మనతో ఎందుకుంటది? పక్క రూమ్ లో ఉంటది. సుత్తి లాజిక్లు చెప్ప మాకు. అయినా ఒక పెళ్లి కాని మగాడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెడతారా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నిన్నెందుకు అనుకుంటారు? ఏదేదో అనుకుంటారు, పాడు సమాజం. అయినా నాకు చెడ్డ పేరు వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఓవర్ యాక్షన్ చేయకు. అంటే అంటే గింటే ఏం లేదు, ఆ రూమ్ ఖాళీగా ఉంది, తను అందులో ఉంటది, రెంట్ కూడా వస్తుంది. సో ప్రాబ్లం ఏంటి? ఏంటి, రెంట్ తీసుకుంటావా? నేను వద్దనే అంటాను, తను ఇవ్వకుండా ఉండదు కదా, అప్పుడు తీసుకోవాలి కదా. ఇంత కమర్షియల్ గా ఉన్నావంటే? కమర్షియల్ గా కాదు, క్యాల్కులేటెడ్ గా ఉన్నా అంతే. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. అది కాదే మధు, మనం ఫ్రీగా ఉండలేము. నువ్వు స్టార్టింగ్ లో ఒక మాట అనేవాడివి, నీకు గుర్తుందా? నిందే నాకు గుర్తుండేడు, ఇంకా స్టార్టింగ్ అంట నా బొంద గుర్తుంటది. నువ్వేమన్నావు? నువ్వు నా ఎదురుగా ఉంటే నాకేం కనబడదు వినబడదు, ప్రపంచాన్ని మర్చిపోతా అన్నావా లేదా? అన్నానా? అనే ఉంటాను, యదవను కదా. అయితే ఇప్పుడు మర్చిపో ప్రపంచాన్ని. చచ్చిపోమంటావు అయితే? ఏంటి? ఏం లేదు, నువ్వు చెప్పు. సిద్ధు, నీకు నేను తప్ప వేరే అమ్మాయి తెలియదు కదా. తెలీదు. లతాని 1 month చూసి అబ్జర్వ్ చేయి, అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత లక్కీ ఫెలో అని. లక్కీ? లక్కీ